సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు ఏమని తీయమంటారు కానీ మా ప్రాణాలకు వస్తుంది అబ్బాయి జనాభా లెక్కలు తీసేటప్పటికి. ఇంట్లో ఎవరెవరో ఉంటారు, ఏదేదో సమాధానం చెప్తారు. ఎలాగో అసలు చూద్దాం ఈ ఇంట్లో ఎవరెవరు ఉన్నారో ఏం సమాధానాలు చెప్తారో చూద్దాం. నేను ఎంతసేపు కొట్టినా బెల్లి కొట్టినా రావట్లేదు మాస్టారు. సరే కనీసం తలుపన్నా కొడతాం. హలో మాస్టారు. హలో, ఏంటి మాస్టర్ అరగంట నుంచి బెల్లి కొడుతుండే కనీసం డోర్ తీయాలనే ఇది కూడా లేదు మాస్టారు. అరగంట కాదు 6 నెలలు కూడా డోర్ తీ నేను 6 నెలలు కూడా ఇవా అది చెడిపోయింది. ఏం చెడిపోయింది మాస్టారు? బెల్లు చెడిపోయిన బెల్లు నాడు పెట్టి మిమ్మల్ని అంతసేపు కొట్టించారా మాస్టర్ మీరు? మీరు దేనిలే మాస్టర్, మీరు దేనికి వచ్చారండి? చెప్తాను మాస్టరు, నేను జనాభా లెక్కలు చూస్తున్నానండి. జనాభా లెక్కల కోసం వచ్చాను, మీ ఇంట్లో వచ్చాను. మీ పేరేందో చెప్తారు ఒకసారి రాసుకుంటాను. రాసుకో. రాసుకుంటా ఉండండి. చెప్పండి. రాసుకుంటాను. రాసుకో. రాసుకుంటాను మాస్టారు, చెప్పండి. రాసుకో. రాసుకుంటానే ఉండాను మాస్టారు. అదే నా పేరయ్యా, RASCO. రాసుకో. మీ పేరు రాసుకోనా? రాసుకో. భలే మాస్టారు, రాసుకున్నాను మాస్టారు. మీ నాన్నగారి పేరు చెప్తారా మాస్టారు? పూసుకో. మేడం నేనేం పూసుకునేది మాస్టారు? నేనేం పూసుకోను మాస్టారు. మీరు పూసుకో. పూసుకునేది ఏంది మాస్టారు? నేను మీ అమ్మగారి పేరు అడిగాను. అదే మా అమ్మగారి పేరు, PUSCO. భలే పేరండి, భలే పేరు. పూసుకో. ఓకే, రాసుకున్నాను. మీ నాన్నగారి పేరు మూసుకో. మూసుకోవాలా మాస్టారు? ఏందండి ఇది? పేరు అడిగితే మూసుకుంటాడు, రాసుకోండి. ఏది మాస్టర్ మూసుకుంటారు? ఏమన్నా మీరు జనాభా లెక్కల కోసం వచ్చాడు, నేను ఆఫీసర్ అండి. అదేనండి మా నాన్నగారి పేరు, MUSCO. మూసుకో. మూసుకోనా? రాసుకో, పూసుకో, మూసుకో. బా వాట్ ఏ ఫ్యామిలీ, వాట్ ఏ నేమ్స్. సరే మాస్టర్, అదంతా మనకి ఎందుకు మా పేర్లతో నీకే పని? మా ఇష్టం. ఓకే మాస్టర్, పెట్టుకుంటాం మేము. సరే మాస్టారు. ఇప్పుడు మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు చెప్తారా? 4. 4. అబ్బా, ఈయన భార్య, 2 పిల్లలు. వాట్ ఏ ఫ్యామిలీ, ఆదర్శ ఫ్యామిలీ. ఓ, నేను చెప్పాను నీకా? అదేందండి 4 అంటే భార్య, భర్త, 2 పిల్లలే కదండి. అట్లా నేను చెప్పాను నీకా? ఇంక చెప్పేది ఏముంది, 4 అంటే అదే కదా. నేను నా ముగ్గురు పిల్లలు. ముగ్గురు పిల్లలు. అబ్బో, ఏం ఆదర్శవంతుడు అయ్యారు స్వామి. 3 పిల్లలు. అబ్బో, ఒక్క పిల్లంతానే ఏగలేక వస్తుంటే మేము 3 పిల్లలంట. నిజంగా ఇది అద్భుతమే. చెప్పండి, ఇక్కడ ఎవరైనా 3 పిల్లలు వాళ్ళు ఉంటే చూడండి. నిజంగా నిజంగా వాళ్ళకి ఓటేయాల్సిందే మాస్టర్కి. నిజంగా నీకు నమస్కారం మాస్టర్. అందరికి 5 మంది పిల్లలు ఉన్నారు. అబ్బో మాస్టరు, ఓకేనండి. మీ 3 పిల్లల పేరు చెప్తారా ఒకసారి? పిలుస్తారా మీ 3 పిల్లలు ఒకసారి? రారు. నేను పిలిస్తే రారు మాస్టరు, మీరు పిలవండి వస్తారు. మీరు పిలిచినా రారు, నేను పిలిచినా రారు. అదేంది మాస్టరు, లోపల పెట్టి తాళం వేసారు, గొప్ప తీసే వాళ్ళు ఉంటే కదా అసలు రావడానికి. ఇంకేడిపోయారు మాస్టరు లేకుండా? ఏంది గోడ మీద 3 ఫోటోలు? ఎవరు వీళ్ళు? మా పెళ్ళాలి వాళ్ళు. నా పెళ్ళాలే. ఏంది ఆ 3 దండలు వేసిన వాళ్ళు? ముగ్గురు నా పెళ్ళాలే. ఈ పెద్ద మీ పేరు? పెద్ద మీవే? నా భార్య. ఇవి రెండోవే? రెండోది. మూడోది. ఈ పేరు ఏదో చెప్తారు మాస్టరు? ఐశ్వర్యరాయ్. ఏ మాస్టర్? ఐశ్వర్యరాయ్. మేడం ఐశ్వర్యరాయ్ గారిని చూసిందంటే అక్కడే ఉరేసుకుని తెచ్చిపోతుంది మాస్టర్. నా కళ్ళతో చూడవా? నా కళ్ళతో చూడు. మీ కళ్ళతోనా? అబ్బో, ఐశ్వర్యరాయ్, కల్పనారాయ్. నిజంగా అదే మాస్టర్, సూపర్. రెండో భార్య పేరు మీరు? శ్రీదేవి. అబ్బో, శ్రీదేవి మొన్ననే చనిపోయింది మాస్టారు. అంగన బతికుంటే ఇప్పుడు చచ్చిపోయాడు. నిజంగా నా కళ్ళతో చూడవా? నువ్వు నా కళ్ళతో చూడు. సరే మాస్టారు, మీ కళ్ళతోనే చూస్తున్నాను. ఓకే, శ్రీదేవి అద్భుతంగా ఉంది. మూడో భార్య పేరు చెప్తారా? సౌందర్య. ఆమె యాక్సిడెంట్ చనిపోయింది, కానీ నిజంగా బతుకుంటే మాత్రం ఇప్పుడైనా ఈ ఫోటో ఆమె పేరు పెట్టుకుందని చచ్చిపోయాడు మాస్టర్. నా కళ్ళతో చూడవా నువ్వు? నా కళ్ళతో చూడవా? మీ కళ్ళతోనే చూస్తున్నాను మాస్టారు. చూడు. ఓకే, సరే మాస్టారు. ఇప్పుడు వాళ్ళు 3 చనిపోయారు అన్నారు కదా, చనిపోయారు. మీ పెద్దవాడు ఎలా చనిపోయింది? మటన్ బిర్యానీ తిని. మటన్ బిర్యానీ తిని. రెండో భార్య ఎలా చనిపోయింది మాస్టారు? చికెన్ బిర్యానీ తిని. మూడో భార్య ఎలా చనిపోయింది మాస్టర్? రొయ్యల బిర్యానీ తిని. ఏమంటే ఇదేమన్నా నమ్మశక్యంగా ఉందా? మటన్ బిర్యానీ తిని, చికెన్ బిర్యానీ తిని, రొయ్యల బిర్యానీ తిని. వాడు చచ్చుడా? ఎవరు వాళ్ళు ఎక్కడ చచ్చిపోయారు మాస్టారు? ఇది అసలు నమ్మశక్యంగా లేదే. అయ్యా మీరే చెప్పండి అయ్యా. బిర్యానీలో పురుగుల మందు కలిపిస్తే సావరా? అబ్బా, పురుగుల మందు కలిపేసాను బిర్యానీ మాస్టర్. ఎవరు? నేనే. మాస్టర్ తక్కువ
మాస్టర్ తక్కువైనాడు కదా, బిర్యానీలో పురుగు మంది కలిపేసి ముగ్గురు వారిని చంపేశాడంట. మాస్టారు మీకు నన్ను మీ జనాభా లెక్కవద్దు, మీ ఇంటికి రావలేదు. మాస్టర్ చేపల బిర్యానీ ఉంది, బిర్యానీ మానేశారు మాస్టారు, బిర్యానీ మానేశాను, బిర్యానీ వద్దు. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ పెర్ఫార్మెన్స్, థ్యాంక్ యూ. సోషల్ సార్ వన్స్ అగైన్ ఒక డైలాగ్ చెప్పండి సార్. మన సోషల్ సారు చాలా డైలాగ్స్ చెప్తాడు, యూట్యూబ్లో ఛానల్ కూడా ఉంది ఆయనకి. ఆయన ఛానల్ ఓపెన్ చేస్తే గుడ్ ఈవినింగ్ ఎవరిబడి, గుడ్ ఈవినింగ్ ఎవరిబడి. అమ్మా వెయిట్ 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 ప్లీజ్ లిజన్ లిజన్ లిజన్. నేను బాలయ్య అభిమానిని కమ్ టీచర్ని, సోషల్ టీచర్ని. దిస్ ఇయర్ ఇక్కడ నేను జాయిన్ అయ్యాను. ఆ అభిమానాన్ని చాటుకుంటూ ఆయన మీద అభిమానం చాటుకుంటూ 3 డైలాగులు, తర్వాత వేరే వాళ్ళు కూడా చెప్తాను. ఒక 3 చెప్పేసి ఆపేస్తాను, మొత్తం 6. ఫ్లూటు జింక ముందు, సింహం ముందు కాదు. జనాల్ని భయపట్టాలని చూస్తావా? రాజకీయం నీ తినే ఫుడ్లో ఉందేమో, నా బ్లడ్లోనే ఉందిరా బ్లడీ ఫుల్. రాష్ట్ర రాజకీయం పుట్టిందే మా ఇంట్లో. నేను దిగితే ఎదురొచ్చేదెవడు, ఢీకుంటేదెవడు. మరొకటి, నీకు ఒక పెట్టకథ చెప్పనా? ఒకడు ట్రైన్కి ఎదురుగా పరిగిస్తూ ఉన్నాడు. ట్రైన్ వస్తూ ఉంది, ట్రైన్కి ఎదురుగా పరిగిస్తూ ఉన్నాడు. ట్రైన్ వచ్చి గుర్తుపోయింది. ఇదే కదా మరోలా చెప్పనా? ఓ ట్రైన్కి వెనక్కి తిరిగి పరిగిస్తూ ఉన్నాడు. ట్రైన్ వస్తూ ఉంది, వెనక్కి తిరిగి పరిగిస్తూ ఉన్నాడు. ట్రైన్ వస్తూ ఉంది, ట్రైన్ వచ్చి గుర్తుపోయింది. ఈ కథలో ట్రైన్ ఎవరో తెలుసా? నేనే. ఒకడు నాకు ఎదురొచ్చిన వాడికి రిస్క్, ఒకడు నేను ఎదురిన వాడికి రిస్క్. తొక్కి పడేసా. లాస్ట్ బాలకృష్ణ లాస్ట్, తర్వాత మరొకరు ఇద్దరి చెప్పేసి ఆపేస్తాను. ఫ్యామిలీయా, పెద్ద ఫ్యామిలీయా? మాలాగా ఫ్యామిలీ చరిత్రల గురించి మాట్లాడు ఎస్పీ. ఫ్యామిలీ అంటే మాది. చరిత్ర సృష్టించాలన్నా, దాన్ని తిరగరాయాలన్నా మేమే. వాళ్ళెంత బ్లడీ ఫూల్స్, బొరద జాతి. పవన్ కళ్యాణ్ ఇది చెప్తాం అనుకున్నాను. 2, 3 సార్ ఆపేస్తాం. చూడప్ప సిద్ధప్ప, నేను సింహం లాంటి. సింహం గడ్డం గీసుకోదు, నేను గడ్డం గీసుకుంటా. మిగతాదంతా సేమ్ టు సేమ్. నాగార్జునది ఒకటి మీకోసం. హే హే, నేను నాగార్జున్ని. ఏంటి కొడితే ఏంటో చూడు, సుమా అవుతుంది. ఫైనల్ చిరంజీవి లాస్ట్, ఈజ్ ఏ మెగాస్టార్. ఓకే, మీ అందరి కోసం లాస్ట్ 1. వీరశంకర్ రెడ్డి మోకే గదన పీకేస్తే పీక కోస్తా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఛత్రపతిలో డైలాగు. సో ప్రభాస్కి చాలా పవర్ఫుల్ డైలాగ్ ఇది. ఈ డైలాగ్ అంటే నాకు చాలా ఇష్టం. దీన్ని ఎప్పుడు నేను మర్చిపోలేదు. సో ఈ డైలాగ్ నేను చెప్పాలని చాలా రోజులు ఉన్నాను. ఓకే, ఛత్రపతిలో ఈ డైలాగు చాలా పవర్ఫుల్గా ఉంటుంది. సో కాన్సన్ట్రేషన్ కూడా బలంగా ఉండాలి. నో వాడిపోతే వీడు, వీడిపోతే నేను, నేను పోతే అమ్మ మొగుడని అధికారం కోసం పడితే అప్పన్నాయుడు దౌర్జన్యానికి వచ్చిన, దాదాగిరికి వచ్చిన, రౌడీజంకి వచ్చిన, రాజకీయానికి వచ్చిన, దౌర్జన్యానికి వచ్చిన, దాదాగిరికి వచ్చిన, రౌడీజంకి వచ్చిన, రాజకీయంకి వచ్చిన, గ్రూపులు కట్టడానికి వచ్చిన, గూండాయిజంకి వచ్చిన, పోర్టుకోలేకిన పోర్టుకు బలవుతారు. కేరళలో కెరటాలు పొరుగు పోసుకొని పోటెత్తుతాయి. వెరీ నైస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం. నీ వేషాలెన్ని అవి మురిపిస్తాయేనా
So today is Saturday. We don't have any classes, so I'm gonna ask about your future goals. Janvita, Yes, ma'am. what do you want to become when you grow up? I want to become IAS officer. IAS officer? Yes. Nice. In the small age, you're thinking very nice, ma. Very good. So today, the class is dispersed, ma. Let us discuss about Monday. Yes, sir? Okay, sir. Thank you, Dad. Excuse me, sir. Next week we are conducting parent-teacher meeting. Please attend, sir. No, ma'am. I will be busy. Oh, why, sir? What? Send her mother, sir. No, ma'am. They don't have mother. Oh, I'm very sorry, sir. No. It's okay. Okay, ma. Class is dispersed. Wakey, wakey, jolly, jolly, new today. Rolly, poly, running to the far away. Say jiggy, jiggy, wiggy, wiggy, swing away. We love the poco jumping in the class today. Wakey, wakey, jolly, jolly, new today. Rolly, poly, running to the far away. What, children? What happened today in the school? Today there are no classes, but today our class teacher asked Janvita about what she want to become in future. What's your answer? I want to become an IAS officer. Good. తెల్లారే దాగుడు మూత సాయంత్రం కళ్ళకు గంట నువ్వు వాడేస్తా ఉన్నా Dad, I'm not feeling well. What happened? I don't know, Dad. I think you have fever. Don't go to school. No, Dad, I want to go to school. No, stay at home. Okay, Dad. I also don't go to school. No, you go to school. No. Go to school. Okay. నేనా పేమన్నానా ఏ రోజు ఏ అలకైనా తీరుస్తా చిటికెల్లోనా ఓయ్ 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 వేచున్నదే వెన్నెలలోయే నువ్వుతే అంటే నీ ముందు తారా తీరాలి Good morning, ma'am. Good morning, ma. Janvita, show me your income, please. Okay, Sanvita, you can leave. Oh. Okay, ma'am.
hello. Janvita did not come to home up to now. Oh. Wait, I am coming to home. Okay, Dad. Did Janvita come to home? No, Dad. Up to now she did not come to home. Okay, one time to. I will go to school. Okay, Dad. Excuse me, ma'am. Yes, sir. Did Janvita went to home? Yes, sir. She left at 4 o'clock only. They don't have study hours. No, sir. You want to intimate me now? Oh, I am sorry, sir. I don't know. Okay, thank you. Okay, sir. Vignesh. Hello, Shravan. My daughter is missing. You don't worry, Shravan. I am coming to you. Whatever, Shravan. My daughter is missing, Vignesh. Come, we will search. Okay. Come to school. At what time she went to out? At 4:30, sir. You have CC footage. Yes, sir. We have. Show me now. Okay, sir. Here, sir. This is Janvita. At what time she went? Jimmy. 4:30, sir. Okay, thanks. Okay, sir. Okay, Shravan, time is up. You go to home. We will search. Take care. Did you find Janu? Dad, why are you silent? Dad. Stop it. Go from here. Sanvita, Yes, Dad. we will find Janu. I want Janu, Dad. Janu loves more ice creams. I bought ice creams too. Tell again. Janu loves more ice creams. Tell again. Janu loves more ice creams. Hello, Vignesh. Hello, Shravan. I got a clue. I am coming to you. Don't worry. What is that clue, Shravan? Janu loves more ice creams. We will find CC footage, please. Okay, we will go to school. Show me the CC footage. Okay, sir. Sir. There is a ice cream bike near Janu. No, sir. I don't have idea about that. Okay, thank you. Okay, sir. That ice cream vehicle is used? Huh?
Yes, yes. Say really, you kidnapped the one girl? No, 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 I know. Say really. No, no, no. Say really. No, no, no. I not do that. Say really. No. What happened, Vignesh? Nothing, Shravan. What happened, Vignesh? Nothing, Shravan. What is there, Vignesh? Navvi Magran. You don't worry, Shravan. You don't worry. నా చిన్ని తల్లి చూడవే నా చిట్టి తల్లి Janu only, Shravan. That is Janu only. బుజ్జి కన్నా ఓసారైనా కళ్ళే విప్పి చూడవే నా బంగారు మాట్లాడవే నీ నూరారా మాట్లాడవే నీ మాటల్లోని ముత్యాలన్నీ ఎలా మాట్లాడవే ఆటలాడే లేత ప్రాయంలో అందరి వదిలి వెళుతూ Dad, is it Janu? చుట్టేసి అడుగులి కాగేనే చుట్టేసి చేతులు నేడు అలసేనే రమ్మని దేవుడే పిలిచనే Thank you, children. Now we have the dance performance of 7th class girls. Sound please. Encourage. Next, get ready to Arapu song. Next, 7th boys, Shravan and group. అలివిల్లే
అత్యాచారం చేసి నన్ను పూరిపియాలి మేడ పట్టి కొంచెం పిసికి కాల పెట్టాలి నేను చెప్పేటంటే లోకం మొత్తం వీణపడాలి నీ చెల్లి కోసం నేను చిన్న నిలబడాలి నేను పాడేది పాటని కథ చిన్నారి మాటలే ఇవి కన్నులు కల్లాడ తడి కాపాడే దగ్గర మరి అమ్మాయిల వాక్యంలోని సంఖ్యలు బంధించి మరి రంగుల ముగ్గుల పొడి రక్తంగా మారేనే పడి మమ్మీ నువ్వు ఇంట్లో వదిలేసి వెళితే అంకల్ నా చెయ్యి పట్టి మీద పడితే ఏమని చెప్పను నేను ఇవ్వటి చెప్పను నేను మీరే నేర్పించారు పెట్రోలు దేవుళ్ళు అని ఎందుకు మమ్మీ పుట్టించాడు డాడీ నన్ను అసలు వినాలనుకున్న నేను చిన్న మామ కథలు ఆడపిల్ల బాధలన్నీ చెప్పుకునే బదులు పుట్టగానే చంపేస్తుంటే తప్పుతుండే విసుగు చిన్న బట్టలు వేసుకుంటే చంపేయాలా ఇంకెన్ని రోజులు దాచుకుంట ప్రాణం ఇలా నేను చదువుకోవాలా లేదా బడికెళ్ళాలా న్యూస్ పేపర్ మెన్ స్టోరీ అయిపోయాని వాళ్ళ చిరునవ్వులతో కాలం గడపాల్సిన చిన్నారి మనిషి రంగేసుకున్న దూరం రూపాలకు బలైపోయింది 8 నెలల చిన్నారిని హింసించి అత్యాచారం చేసి చంపిన ఘటన మానవత్వానికే మానవ మచ్చగా నిండిపోయింది. విలేజ్ పిల్లాని కాలేజ్కి వెళ్ళాను డిస్టింక్షన్ కొట్టేసి టమాటాకి రోడ్డు మీద రంగురాళ్ళు అమ్మే కూడా రాత్రిలో ఏమున్నది నీ చేతిలో ఉన్నది ఫలితము తల్లిపురం మేడ ఆకాశం రంగు సీరా ఆ సీరాని కట్టి నీ కోసం సుతూ ఉంటే నన్ను చూడాలనేదా రాళ్ళు అమ్మాలనేదా నన్ను చూడాలనేదా వేడి దించాలనేదా మాటకి రోడ్డు మీద రంగు రాళ్ళు అమ్మే కూడా రాతిలో ఏమున్నది నీ చేతిలో ఉన్నది పనితనము రాతిలో ఏమున్నది నీ చేతిలో ఉన్నది పనితనము రాతిలో ఏమున్నది నీ చేతిలో ఉన్నది పనితనము రాతిలో ఏమున్నది నీ చేతిలో ఉన్నది పనితనము
ఉండొచ్చు, కానీ ఈ మారి ఎప్పుడు అవుట్ ఆఫ్ కంట్రోల్. ఎవరి ఏరియాకి వచ్చి ఎవరికి సీన్ చూపిస్తున్నా చీరేస్తాను. ఫస్ట్ పేజీ అర్థమయ్యినట్టే వేసి నన్ను కొల్లగొట్టే వేసి నన్ను కొల్లగొట్టే నీకు ధన పుట్టిస్తా, నా డాక్టర్ నా పేరు చెప్పి ధన పుట్టిస్తా.